రిక్వెస్ట్ డైరెక్టర్ సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే అన్న. 2017 సిన్స్ అండి మనోడు 2017. సో లాక్డౌన్ పోయినా అన్నీ పోయినాయి. అవి తట్టుకున్నావు అంటే నువ్వు మామూలుగానే కాదు. మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసినావు సినిమా అన్న. ఇప్పుడు ఓకేనా? సో 2015 నుంచి అంటే నువ్వు మామూలుగానే కాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో తిడతారు ఎందుకు లేరా సినిమా అంటారు, కానీ మీ అయ్యనే ప్రొడ్యూసర్ చేసిన అంటే నీకు గట్స్ మామూలు గట్స్ కాదు. సో మీ నాన్న భయపడతా ఉంటాడు, నీ కళ్ళమనే ఉంటా ఉంటాడు, కానీ మీ నాన్న పైసలు కలిసి పెట్టుకుంటా నువ్వు మీ నాన్న చూసుకుంటున్నావు అంటే నువ్వు మామూలుని కాదు. మీ నాన్న హీరో అసలు, నువ్వు నువ్వు తోపు అసలు, నువ్వు మామూలుని కాదు. సో ఈ సినిమా అంటే కష్టపడితే సినిమా దానికి అది ఇస్తుంది, అది ఏం కావాలో అది ఇస్తుంది నేను నమ్ముతా. సో డెఫినెట్గా సార్ శ్రీధర్ సార్ సూపర్ సార్, మీరు ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు అందరికి పెళ్ళిళ్ళైనా బ్రో? ఆయన అవన్నట్టు కనిపిస్తున్నారా మీకు? అడుగుతాను. సో మీ ఫ్యామిలీలు వాళ్ళందరూ అనుకుని ఇటు దాకా వచ్చారంటే మీరు మామూలు కాదు. సో సూపర్. మీ అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, అవి వద్దురాబాయి ఎందుకురని చెడగొట్టేటోళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అన్నిటిని వచ్చారంటే మీకు అంత సూపర్ మీరు. సో అన్నా చిన్న ఏమన్నా నువ్వు 2006 అన్న, అది స్టైల్ సినిమా, మామూలు స్టైల్ సినిమా అంటే మేము బచ్చా పోరాలన్నా. సో అప్పటి నుంచి అంటే నువ్వు తోపన్నా, నీ పాటలు మస్తు ఇష్టం. కేసీఆర్ పాట అయితే నేను మస్తు ఫ్యాన్ అన్నా. సార్ ఎమ్మెల్యే సాబ్ థ్యాంక్ యూ సార్ మన వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. సార్ సాగర్ అన్న అసలు మన మొగల్ రేకులు హీరో అన్న, మొగల్ రేకులు హీరో అన్న సూపర్. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంకెవరన్నా మర్చిపోయినా అందరినీ? మేడం గీతాబోత్ మేడం, మీరు ఆల్వేస్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైతే కష్టపడ్డ వాళ్ళకి ఫలితం వస్తుంది. ఈ సినిమా బాగా ఆడాలా, ఎంజాయ్ చేయాలా. మీడియా మిత్రులకి అందరికీ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలు కంపటి గారు. మీ నెక్స్ట్ ఫిలిం కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మామూలుగా మేము ప్రతి ప్రోగ్రాంలో హీరోకి లాస్ట్ ఇస్తాం. ఇవాళ ఇంతమందికి మీరు ఇన్స్పిరేషన్ అనమాట, మీరే హీరో. అందుకనే అంటే టోటల్గా కొత్త వాళ్ళతో అండ్ అలాగే హైదరాబాద్ అనేది రాకుండా తీసిన సినిమా సార్. ఏంటి సార్ అంటే ఎలా పాసిబుల్ అయింది, ఇందులో సాధక బాధకాలు ఏంటి, అసలు ఎంతలో తీసారు ఏంటి సార్? సారీ సార్ సార్ అదే హైదరాబాద్ అనేది రాకుండా మొత్తం కొత్త వాళ్ళతో తీసిన సినిమా సార్. ఇది ఎలా పాసిబుల్ అయింది, ఇందులో సాధక బాధకాలు ఏమున్నాయి అసలు? అంటే దాన్నే యాక్చువల్లీ నేను సినిమాగా తీసిన. అంటే నేను ఏదైతే చేసేటప్పుడు ఎలాంటి అయితే కష్టాలు పడ్డమో సాధక బాధకాలు మీరు అన్నట్టు, సో దాన్నే యాక్చువల్గా సినిమాగా తీసిన. సో అదే కొత్త సినిమా. అంటే సినిమా ఇప్పుడు దాకా పాట వదిలేరు కానీ, అంటే ఒక ప్రమోషనల్ సాంగ్ లాగా వదిలేరు కానీ సార్ అసలు ఏంటి సినిమా కంటెంట్ అనేది ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు కదా సార్. అది యాక్చువల్లీ ఏంటంటే సినిమా జోనర్ ఏంటి అసలు ఏంటి? సినిమా జోనర్ వచ్చేసి రస్టిక్ ఫిలాసఫికల్ ఎంటర్టైనర్ సార్. సో కంప్లీట్ నవ్విస్తూ ఒక మంచి విషయం చెప్పే ప్రయత్నం చేశాను సార్. యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్ అండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది టైటిల్ కొత్త సినిమా అని పెట్టడానికి రీజన్ ఏంటి? ఇంకేమైనా అనుకున్నారా ముందు నుంచే ఈ టైటిల్ ఫిక్స్ చేసి? అంటే ఇప్పుడు ఇంతకుముందు సీదా సార్ చెప్పారు కదా, సో అంటే చాలా థింగ్స్ మనం బ్రేక్ చేసినామని. సో అన్నీ కొత్తగానే ఉంటాయి. ఇప్పుడు టు బి హానెస్ట్ ఇక్కడ ఫీమేల్ యాక్టర్స్ ఎవరు లేరు మీరు గమనిస్తే. సో అందరూ మెన్నే. అంటే సినిమాలో హీరోయిన్ లేదు, సో మొత్తం మెన్నే ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి దాంట్లో కొంచెం కొత్తగా తీసినాం, దట్టు కొత్త వాళ్ళతో తీసినాం. సో దానికి ఇవన్నీ తగ్గట్టు కొత్త సినిమా అయితే బాగుంటుందని చెప్పేసి కొత్త సినిమా టైటిల్ పెట్టి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇది హిందీలో సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ అని చెప్పి సినిమా వచ్చిందండి. సారీ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది. ఓకే. యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అనమాట. వాళ్ళు ఒక ఊర్లో వాళ్ళే కొన్ని ప్యారడీ మూవీస్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. సో మీరు తీసుకున్న రెఫరెన్సెస్ ఏంటి ఈ సినిమాకి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకున్న రిఫరెన్స్ ఏంటండి ఈ సినిమాకి? రిప్రజెంటేషన్ లైక్ రియల్ లైఫ్. సో అంటే నాకు నా సినిమాలో ఉన్నటువంటి కథ కానీ యాక్టర్స్ కానీ చాలా న్యాచురల్గా డిజైన్ చేయాలి, చాలా న్యాచురల్ యాక్టింగ్ చేయించాలి. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి చూసిన ఆడియన్స్కి. అంటే లైక్ నేను గొప్ప సినిమా తీస్తానా ఇంకేమైనా తీస్తానా అన్నదానికన్నా ఒక యూనిక్ సినిమా తీయాలి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కలిగించాలి. ఎవరో మనకు సంబంధం లేని కొత్త వాళ్ళని చూసి ఆడియన్స్కి కనెక్ట్ చేయగలిగితే దట్ వుడ్ బి వెరీ యూనిక్ అనే ఒక రిఫరెన్స్ తోటే, ఆ థాట్ తోటే నేను తీయడం జరిగింది అన్నట్టు యాక్చువల్లీ. సార్ డైలాగ్స్, ప్రొడక్షన్, ఎడిటింగ్ మొత్తం అన్నీ, అంటే ఎడిటింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనేది ఒకటి బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే రాయడం, దాన్ని ఎడిట్ చేసి ఎడిట్ కట్లో దాన్ని ఎంతవరకు, సో ఇవన్నీ చేయాలని చాలా మీకు అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ తోటి సినిమాలో ఎడిటింగ్ కూడా మీరే? గుడ్. అంటే బెస్ట్ కామన్ సెన్స్. అంటే వాట్ ఐ మీన్ టు సేస్ కామన్ సెన్స్. అంటే నాకు ఈ సీన్ తర్వాత నెక్స్ట్ ఏది ఉండాలి ఏది ఉండద్దు. సో ఫ్రమ్ దేర్ యాక్చువల్లీ ద ఎడిటింగ్ స్కిల్ స్టార్ట్స్.
సో ఎంత మంచి సినిమా తీసినా దాన్ని ఎడిటింగ్ తోటి కొంచెం అటు ఇటు చేస్తే సినిమా పోతుంది. కానీ మంచిగా లేని సినిమాను కూడా ఎడిటింగ్ తోటి కొంచెం చేయొచ్చు. సో బేసిక్గా ఒక ఎడిటింగ్ నాకు తెలిసినటువంటి ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్. నేను నేర్చుకొని నేను అనుకున్నది ఏంటంటే దీని తర్వాత ఏది ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జైట్ ద ఆడియన్ ఆర్ నాట్, కనెక్ట్ చేయగలుగుతుందా లేదా. సో ఆ కామన్ సెన్స్ తోటే స్టార్ట్ చేసినాం. చరణాక్షన్ గారు, ఇప్పటిదాకా మీరు ఇచ్చిన మ్యూజిక్స్ ఎన్నో, అంటే అన్నీ కూడా మ్యూజికల్ హిట్స్. బట్ ఇది ఒక డిఫికల్ట్ ఫిలింలా అనిపిస్తుంది. అంటే మాకు పోస్టర్స్ కానీ అవి కానీ చూస్తుంటే సంథింగ్ ఇంకా ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు అనేది ఉంది. సో హౌ టఫెస్ట్ మ్యూజిక్, అంటే మీకు బీజిఎం కానీ సాంగ్స్ కానీ కొంచెం ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఏదో విప్లవం ఆ ఫీల్డ్లో వస్తుంది. సో ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ నేను ఇది ఒక్క పాట చేశాను సార్. దీనికి పిఆర్ అని మనోడు వేరే అతను మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ప్రమోషనల్ సాంగ్ మాత్రమే చేశాను. బట్ ఆ సినిమా నేను కూడా చూశాను రమణాయుడులో. సినిమా పాటలో ఏముందో అదే సినిమా, ఇంకేమైనా చెప్పడానికి ఏం లేదు. అంటే దాంట్లో అందులో కూడా సినిమా తీయడం కోసం డైరెక్టర్ పడే కష్టాలని, అంటే ఆయన జీవితాన్నే సినిమాగా తీసాడేమో అనిపించింది నాకంటే. ఆ సినిమాలో ఆ క్యారెక్టరు డైరెక్టరే. సో తను ఒక సినిమా తీయాలనుకుంటాడు. సో అజార్ ఏంటంటే తను ఒక హైదరాబాద్లో నుంచి ఒక మ్యూజిక్ కోసం మాత్రమే వచ్చాడు, మిగతా ఆయన అక్కడే చేసుకున్నాడు. ఆయన ఆ పాట ప్రమోషనల్ సాంగ్ కోసం, నా కోసం, పిఆర్ కోసం వచ్చినట్టును అంతే. సో మా ఇద్దరి కోసం వచ్చాడు, ఎందుకంటే మ్యూజిక్ గోదావరికంలో లేదు కాబట్టి. సో అదే ఉంది అంతే. అంటే మొత్తం సినిమా అంతా నేను చేయలేదు, ఓన్లీ ఆ పాట మాత్రమే చేశాను. అజర్ గారు డైరెక్టర్, యాక్చువల్గా కొత్త సినిమా అని చెప్పి చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఏదైనా సెటైరికల్ ఉంటుందా? అంటే జనరల్గా జరిగే సినిమా ప్రాసెస్ మీద ఏదైనా సెటైరికల్గా? లేదు అట్లేం లేదు. లైక్ వెరీ న్యూట్రల్గానే ఒక నవ్వుపిస్తూ ఒక చిన్న ఫిలాసఫీ చెప్పడం ప్రయత్నం చేసిన అంతే. అంటే లైక్ నాట్ ఇన్ దట్ వే. ఇందులో కథానాయకి అలాంటి వాళ్ళు ఎవరు హీరో హీరోయిన్స్? అంటే మెయిన్ క్యారెక్టర్స్, అంటే లైక్ ఒక మనకు రెగ్యులర్గా చూసే కొన్ని పాత్రలు ఉంటాయి, అందులో కొన్ని పాత్రలతోని కథ రాసుకొని తీయడం జరిగింది అన్నట్టు. అంటే నాట్ ఇన్ ఏ హీరో వే అట్లా. సో ఫీమేల్సే లేరు మేజర్గా. సినిమా ఒక 5 సీన్స్ ఉంటారు, 95% సీన్ మొత్తం మెన్స్ తోటే, మెన్ తోటే. థ్యాంక్ యూ. సో అజర్ గారు అన్న, అంటే మనం సినిమా తీయడానికి ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అవుతాం. అట్లా ఈ సినిమా తీయాలి, అందున మీ నాన్న సంపాదించిన డబ్బులు దీంట్లో పెట్టి రిస్క్ చేయాలని అసలు ఈ ఆలోచన అనే దానికి ఎక్కడ అంకురార్పణ జరిగింది? ఓకే, అంటే ఒకటి సినిమా తీయడానికి 2 మేజర్గా థాట్. ఒక ఐ మీన్ ఇన్ ఏ క్రియేటివ్ వేలో అది విజువల్గా మనం తీయాలంటే డెఫినెట్లీ డబ్బులు పెట్టాలి. ఇవి 2 ఆస్పెక్ట్స్. సో నేను నమ్మింది ఏంటంటే మన దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల సినిమా తీయగలగాలి. 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షల సినిమా తీయగలిగాను. సో ఆ ఇనీషియల్ ధైర్యంతో నేను స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా తీయగలుగుతున్నా లేదా, సో అందులో నా కాన్ఫిడెంట్ ఉండాలి. సో గ్రాడ్యువల్లీ ఏమైందంటే తర్వాత తప్పలేదు, టు బి హానెస్ట్ తప్పలేదు. సో అట్లా ఐ మీన్ మా ఫాదర్, బ్రదర్, మా ఇద్దరు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా మంచి, సో అట్లా సపోర్ట్ ఉండడం వల్ల తీయగలిగిన ఆబ్వియస్లీ. అంటే మామూలుగా ఎవరో ఒక డైరెక్టర్ను ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకొని ఎక్కడో విన్న మాటలు అలాంటివి తీసుకొని మామూలుగా మనం వస్తుంటాం కదా, అలా మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో ఈ సినిమా తీయడానికి? అంటే లైక్ అంటే నేను ఎప్పుడైతే ఇట్లా మన కుదరకల్ని తీద్దామని అనుకున్నాను అన్న, ఒకసారి అయితే ఆర్జీవి సార్ది ఒక నోట్ వచ్చింది మన ఊళ్ళో. అంటే నేను తీసుకొని బ్యానర్ రిజిస్ట్రేషన్ తీసుకొని వెళ్తున్నా గోదావరికి, ఇక్కడ తెలుగు చాంబల్లో. సో ఆ టైంలో లైక్ నేను ఎంతో భయం ఉంటుంది, ఎంతైనా నాకు కూడా భయం ఉంటుంది నేను చేసేది రైటా రాంగ్ అని. బట్ ఆ తర్వాత ఒకసారి సార్ది ఒక చిన్న నోట్ వచ్చింది, అందులో చెప్పారు ఐ మీన్ మన ఊళ్ళో మనం తీసుకోవచ్చు. నేను ఏదైతే అనుకున్నాను వారు ఎప్పుడో నాకు ఇంకొంచెం అడిషనల్ ధైర్యం వచ్చింది, చలో మనం కూడా తీయచ్చాను. సో ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆర్జీవి సార్. సో అందుకని నా సెకండ్ పోస్టర్ కూడా ఆర్జీవి సార్తో నేను రిలీజ్ చేయించుకున్నాను అంత అభిమానంతో. ఏప్రిల్ 7 రోజు ఓపెన్ చేసిన, ఏప్రిల్ 7 రోజు యాక్చువల్ ఆర్జీవి సార్ బర్త్డే అట్లా. సో సురేష్ గారు, సో ఒక కిరాణం షాప్ నడుపుకునే మీరు ఈరోజు ఒక లీడ్ రోల్లో, అంటే మిమ్మల్ని మీరు అంటే సినిమా చూసారా? డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ చూసుకున్నప్పుడు, రష్ చూసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు అసలు నమ్మలేదు సార్. నేను సినిమాలో అసలు అది నేనేనా, ఆ సినిమా థియేటర్లో చూసినప్పుడు అలా ఎట్లా కనబడుతుంది కదా సార్, చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సార్. ఇదంతా నేనే చేసినా అని బాగా హ్యాపీగా ఫీల్ అయినాను సార్. నేను ఏం చెప్తారు మీలాంటి వాళ్ళకి? అంటే చాలామంది ఇంట్లోనే కూర్చొని మనం ఏం చేయలేము అని ఎక్కడో ఉండిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును సార్,
అంటే చాలామంది అన్నారు సార్, అంటే మామూలుగా ఎక్కడైనా యాక్సిడెంటల్గా జరుగుతుంది, మంచం ఉన్న కాడికే కాలు చాపుకోవాలి, ఉట్టి కందనం ఆకాశానికి ఎగురుతారా, ఎందుకురా మనకని నాకు చాలామంది మా దగ్గర వాళ్ళు ఒకరు నాకు చాలా చెప్పినారు సార్, ట్రై చేసి చెప్పడానికి. వాస్తవం సార్ అది. కాకపోతే అందరూ అట్లే అనుకుంటే ఎవరు ఏం చేయలేం కదా సార్. ప్రయత్నం చేస్తే తప్పేం లేదు సార్. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనసు పెట్టి ప్రాణం పెట్టి చేయాలి సార్. అంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు ఎవరికైనా అవకాశాలు అనేటివి ఊరికే రావు సార్. ఎంతోమంది కష్టపడతారు, ఎక్కడెక్కడో తిరిగి జీవితాలు కూడా కోల్పోతారు, డబ్బు కానీ ఏదైనా. మనకు మన ఊళ్ళో ఒక పెద్ద మనిషి చేసుకొని ఒక అన్న లెక్క మాకు ఏం తెలియకుండా అంత ట్రైనింగ్ ఇచ్చి కలిపి అన్నం పెట్టి అంటే ఒక నవిలిమి కూడా ఒకటే మనది, మొత్తం అన్ననే చూసుకున్నాడు. అంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు కూడా మనం చేయకపోతే వేస్ట్ సార్. అంటే ఇప్పటికి కూడా కొంతమంది అంటారు, నీకు అవసరం రా నువ్వు కిరాణా షాప్ అని, నీకు ఎందుకురా నువ్వు హీరో అవుతావా, నీ కటింగ్ గడ్డం పిక్చర్ లేకుండా నేను ఎవరు చూస్తారా కొత్తవి అంటారా సార్. కానీ మా డైరెక్టర్ గారు అన్న పెద్ద మనసు తీసుకొని నన్ను నమ్మి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను కూడా మనసు పెట్టి ప్రాణం పెట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సార్. అది అన్న నేను ఎప్పుడన్నా ఈ సినిమాకు అంటే కరెక్ట్ చేసిన అన్న, నాకు ఏమన్నా అంటే నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఏమన్నా అంటే సెట్ అయిందా అన్న అంటే 100కు 200% న్యాయం చేసినా అన్నాడు సార్. అప్పుడు నా జీవితంలో నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయినా సార్. అంతే సార్. సో మీరు మీ పేరు రాకేష్ గారు, అంటే సింగర్ అని జాబ్ చేస్తూ ఇది చేయడం అనేది కొంచెం కష్టం కదా. సో ఎలా మేనేజ్ చేయగలిగారు, మీరు ఎలా చేస్తారు ఈ సినిమా, మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఏమనిపించింది? ఇందాక చెప్పినట్టుగా నాకు ఇక్కడికి రావడమే పెద్ద అచీవ్మెంట్. ఎట్లా మేనేజ్ చేసుకున్నావు అంటే దానికి కారణం అజర్ భాయ్. ఎందుకంటే నా ఇప్పుడు అటు కవర్ చేసుకుంటూ ఇటు కూడా కవర్ చేసుకోవాలని నన్ను అంటే 2 విధాలుగా ప్రోత్సహించాను. ఇటు నువ్వు అది మిస్ అవ్వద్దు, ఇది కూడా మిస్ అవ్వద్దు అని నాకు సర్టెన్ ఆఫ్ టైంలో ఇట్లా మేనేజ్ చేసుకోవాలని చెప్పి అన్న నాకు సపోర్ట్ చేసిండు కాబట్టే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అంతే. ఓకే సార్ డైరెక్టర్ గారు, సార్ ఫస్ట్ మీ ప్రయత్నానికి హ్యాట్సప్ సార్. ఎందుకంటే సొంత డబ్బులు పెట్టి నాన్నగారు పిఎఫ్ డబ్బులు పెట్టి సినిమా తీయటం, అటువంటిది ఒక కమర్షియల్ ఫేజ్లో ఏదైనా ఒక హీరోని పట్టుకుని లేకపోతే కొంచెం 4-5 ఇంటిమేసి సీన్లు పెట్టుకుని ఒక కమర్షియల్ మీటర్లో సినిమా తీసేయచ్చు. దాన్ని ఎట్లా కొట్ట డబ్బులు క్యాష్ చేసుకోవచ్చు, దాన్ని సంపాదించుకోవచ్చు. అదంతా పక్కన పెట్టి ఓన్లీ మీ ప్రాంతం మీద ఉన్న గౌరవంతో ప్రేమతో సినిమా తీశారు. అలాగే ఆ ఊర్లో వాళ్ళని పెట్టి సినిమా తీయటం, నాకు ఈ సినిమా చూసిన తర్వాత కేర్ ఆఫ్ కంచిరపాలెం గారి తర్వాత కన్నడలో సూ ఫ్రమ్ సో అని వచ్చింది. ఆ ప్రాంతంలో యాక్టర్స్ని వాళ్ళని ఎలివేట్ చేస్తూ ఒక మంచి భావోద్వేగాలతో సినిమా చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాలి. జర్నలిస్ట్గా మేము నిజంగా ప్రోత్సహిస్తాం ఇటువంటి సినిమాలను తప్పకుండా సార్. నిజంగా తప్పకుండా సార్. సార్ ఏది ఏమైనా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా అల్టిమేట్గా పోస్టర్ వాల్యూ ఉండాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పినవి కూడా బాగుంటాయి, మీరు చెప్పినవి కూడా బాగుంటాయి. బట్ పోస్టర్ మీద ఒక హీరో కనిపించాలి, లేకపోతే ఏదో కనిపిస్తే కానీ టికెట్లు తెగని టైం ఇది సార్. అటువంటి దానికి ఎట్లా తీసుకెళ్తారు? కమర్షియల్ మీటర్లో చాలా డబ్బులు పెట్టి ఏది ఏమైనా కూడా డబ్బులే సార్, అల్టిమేట్ డబ్బులు రావాల్సిందే. అవునవును. ఆడియన్స్ ని థియేటర్ వరకు తెప్పించాలి అనేది కొంచెం టాస్క్ అయిన విషయం కొత్త సినిమా. ఎటువంటి ప్రయత్నాలు ఏంటి? మీ ట్రైలర్ చెప్తుందా సమాధానం? సార్ ఏం చెప్తుంది? ఓకే సార్, అంటే యాక్చువల్లీ నేను అసలు ఫిలిం మేకర్గా నేను సక్సెస్ అయినా లేనా ఫస్ట్ నేను తెలుసుకోవాలి. వన్స్ ద మూవీ అయిపోయాక నేను ఏం చేసినానంటే మా గోదర్కంలో ఒక 3 నెలలు అదే పని వేసుకున్నాను, ప్రివ్యూ చేయడం నా ఆఫీస్లో. అంటే మనకు సంబంధం లేని వాళ్ళకు సినిమా చూపెట్టడం. సో అట్లా నేను కూడా వాళ్ళతోటి కూర్చొని చూసేది. అంటే నేను డైరెక్టర్ అని చెప్పకుండా మా టీం కూడా మామూలుగా వాళ్ళ లెక్కన చూడండి, అరటిపండు అమ్ముకునే వాళ్ళకు రకరకాల వెరీ నార్మల్ పీపుల్కు సినిమా చూపెట్టాను నేను. అట్లా ఒక 2 months పెట్టుకున్నాక ఫైన్ చలో సినిమా అయితే నచ్చింది. సో నేను ఒక ఫిలిం మేకర్గా అయితే గెలిచిన. ఓకే, అంటే ఎవెన్చువల్లీ వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి నచ్చకపోతే నేనైనా ఎవరైనా నథింగ్. సో వాళ్ళకి నచ్చింది, లైవ్లో చూసినాము, వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని ఆబ్వియస్లీ. సో డెఫినెట్లీ సినిమా అయితే నేను ఎవరికైతే తీసినా వాళ్ళకి నచ్చింది, అక్కడ హ్యాపీ. ఈ తర్వాత హైదరాబాద్కి బయలుదేరడం జరిగింది. సో అప్పుడే వచ్చింది చరణ్. సో దీన్ని మార్కెట్కి తీసుకెళ్ళాలి, మనం చేసింది చెప్పాలి. సో ఎట్లా అని అంటే అప్పుడు సాంగ్ కావాలని డిసైడ్ అయినాక మా ఫాదర్ ఫోర్సు, సజెషన్, రిక్వెస్ట్. అంటే నాకు భయం ఉండే, అంటే చరణ్ అర్జున్ అన్న మాకు సినిమా చేయలేదు కదా, మనకు చేస్తారో చేయరో అని ఉంటుంది కదా మాకు కూడా. ఒక్కసారి పోయి కలిస్తే కదా తెలుస్తుంది అని అంటే అన్నకు ఫోన్ చేసిన,
అని ఇట్లా 100 మంది కొత్త వాళ్ళని పెట్టుకొని తీసిన. అవునా, ఎక్కడ కుదరకల్లా ఆఫీస్ అడ్రస్ పెడతాను వచ్చేసాను. తర్వాత 10 minutes తర్వాత అంటే నేను ఆయనతో మాట్లాడుతుంటేనే ఆయన లిరిక్స్ రాసేసి ఇచ్చారని అనుకున్నాను. అక్కడ నుంచి వెళ్ళి మాకు ఇంకో ఫేజ్కి వెళ్ళింది టు బి హానెస్ట్ చెప్పాలంటే. అంటే నిన్న మేము చూసుకున్నాం, ఇంతమంది మా సాంగ్ చూసుకున్నాం, మా టీం కానీ వాళ్ళందరూ చూసుకొని ఒక ఎమోషనల్ అయిపోయినాం. సో ఆ సాంగ్ అట్లా రావడానికి చిన్న అర్జున్. సో మీరు అన్నట్టు దీన్ని ఎట్లా తీసుకెళ్దామని అంటే ఫస్ట్ సాంగ్ ద్వారానే కొంచెం పబ్లిక్లోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేసినాం. చరణ్ గారు, సరే ఈ కొత్త వాళ్ళు ఉత్సాహం ఉంటుంది, వాళ్ళ ప్రాంతం మీద చూపించాలనే అభిమానం ఉంటుంది. ఎట్లా ఉంది, మీరు కంటెంట్ చూస్తుంటారు, మీకు ఎట్లా అనిపించింది చేసిన తర్వాత? అదే మనోడు మాటల్లోనే నచ్చాడు నాకు. తర్వాత నేను పాట చేసిన తర్వాత సినిమా చూస్తే ఆయన ఏం చెప్పాడో అదే తీశాడు. అంటే కొత్తగా ఒక ఫిల్మ్ మేకర్ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ప్రతిసారి మనల్ని మనం చూసుకుంటాం. మనం కొత్తగా వచ్చినప్పుడు మనం ఎంత బెరుకుతూ ఉన్నామో, అప్పుడు మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కొంచెం మనల్ని చేరదీస్తే బాగుండు, మనకు సపోర్ట్గా ఒక మాట మాట్లాడితే బాగుండని మనం ఎలా కోరుకున్నామో, మనం ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాం కాబట్టి మనం ఆ మాట లేకపోతే మనం ఏదో ఒక హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారని నేను ఎప్పుడు అనుకుంటానని. సో అలాగే నాకు వాళ్ళలో నేను కొత్తగా వచ్చినప్పుడు హైదరాబాద్ కనిపించాడు అజర్. కానీ నేను వచ్చి ఏమీ లేకుండా వచ్చే అవకాశాలు ఈ సినిమా వాళ్ళు ఇవ్వాలని మనం తిరిగాము. కానీ ఆయన అక్కడ ఉండి ఒక సినిమా తీశాడు. అది నాకు మనకంటే ఆయన స్పెషల్ అనిపించాడు. ఇక్కడ మన ఊరికే 2 బట్టలు పట్టుకొని వచ్చి ఇక్కడ ఎవరో ఒకరు అవకాశం ఇస్తే పాటలు రాద్దాం, సినిమాలు మ్యూజిక్ చేద్దామని వచ్చిన వాళ్ళు అందరం అలాగే వస్తాం. కానీ తనున్న చోటనే తన ఊరు వాళ్ళందరిని పెట్టుకుని ఒక సినిమా చేయడం అనేది నాకు ఆయన స్పెషల్గా అనిపించాడు. అందుకే స్పెషల్ సాంగ్ చేశాను. అజర్ గారు, కామన్ మెన్ టర్న్ ఇంటూ యాక్టర్స్ అన్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా యాక్టర్ అంటే నిజ జీవితంలో యాక్టింగ్ చేస్తారు, రియల్ లైఫ్లో కూడా వాళ్ళు చాలా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ క్యారెక్టర్స్ కూడా రియల్ యాక్టర్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్రెడీ యాక్టర్సే. కామన్ మ్యాన్ అనేది నాకు ఉండదని నాకు అనిపించింది యాక్చువల్గా వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత. సో యాక్చువల్గా సినిమాకి రావాలంటే ఈ మధ్య ఏంటంటే ఓటీటీ నుంచి కూడా ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ప్యాడింగ్ ఉండాలి, కొంచెం నోటెడ్ ఫేసెస్ ఎక్కువ ఉంటే కొంచెం మూవీ కూడా బాగా ప్లస్ అవుతుంది, రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది అంటారు కదా కొంచెం. సో ఏంటి యాక్చువల్గా అంటే మీ థాట్ ఏంటి యాక్చువల్గా? అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, కొత్త సినిమా టైటిల్ అలా వచ్చారా లేదంటే ఏంటి? అంటే లైక్ టైటిల్ గురించి చెప్పాలా? ఓకే, సో అదే ఇంతకుముందుకు చెప్పినట్టు లైక్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు సినిమా మాత్రం ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫిలాసఫికల్ థింగ్స్ని నవ్వుపించుకుంటూ చెప్పడం జరిగింది. అంటే లైక్ మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, లైక్ 3 Idiots కానీ ఇంకా రకరకాల సినిమాలు ఉంటాయి, అందులో ఫిలాసఫీ ఉంటుంది, బట్ దే మేక్ అస్ టు లాఫ్. అంటే ఆ పాయింట్ ఆఫ్లో నేను ట్రై చేసిన. సో డెఫినెట్లీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా నవ్వుతూనే ఉంటారు, కానీ ఒక మంచి విషయాన్ని తెలుసుకొని పోతారు. సో అది కొంతవరకు ట్రైలర్లకు ఎట్లా చెప్దామని అనుకున్నాను. అజర్ గారు, సో మీ సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ మీ కాన్సెప్ట్ కూడా బాగా అనిపించింది. లైక్ ఎట్లా అంటే 100 మంది కొత్త యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా మంచి విషయం, చాలా అప్రిషియేట్ చేయాల్సిన థింగ్. థ్యాంక్ యూ సార్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సినిమా మొత్తం మారిపోయింది అండ్ చూసే విధానం అండ్ అట్ ద సేమ్ టైం తీసే విధానం కూడా మారిపోయింది. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఎడిటింగ్ సైడ్ చూసుకుంటే నెక్స్ట్ ఆర్డర్ సీక్వెన్స్ అంతా నాకు తెలుసు కాబట్టి నాకు ప్యాటర్న్ ఉంది. సో సినిమాటిక్ ఎడిటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సంథింగ్ మనం డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. మనం తీసిన ప్రతి సినిమా మనం బాహుబలిలాగే చూస్తాం. బట్ ఓవరాల్గా అవుట్పుట్ చూసినప్పుడు ఆడియన్స్ ఇస్ ద ఫైనల్ వెర్డిక్ట్. సో మధురా శ్రీధర్ గారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆయన మీతో చూసినప్పుడు ఆయన ఇచ్చింది ఏంటి అసలు? ఆయన చెప్పారా కట్స్ చేయాలి లేదా ఇంకేమైనా ఆయన కాపీ చూపించారా? ఓకే, టు బి హానెస్ట్ అంటే సార్ స్టార్టింగ్ ఫస్ట్ అంటే 5 minutes నుండి అసలు నేను నమ్మలేదు అంత కనెక్ట్ అవుతారు అనుకొని. సార్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లిటరల్లీ నవ్వుతూనే ఉన్నారు. అసలు ఆమె ఒక్క విషయం అంటే ఏ కట్స్ గురించి కూడా సార్ ఇంతవరకు ఎవరు చెప్పలే. ఇంకా 2-3 చాలామంది ప్రివ్యూ కూడా వేసినాము, అక్కడ కూడా కట్స్ గురించి ఏమి పెద్దగా రాలేదు. ఎందుకంటే నేను అక్కడ మా లోకల్లో నేను కొందరు చూపెట్టినప్పుడు కొంచెం ఎంత మంచిగా మన సినిమా తీసిన లిటిల్ బిట్ కొన్ని చేంజెస్ వస్తాయి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ షూర్. సో అప్పుడు నేను ఐ మేడ్ సమ్ చేంజెస్. ఇంతకుముందు నేను చెప్పినా మా ఊర్లో ఉన్నప్పుడు ఒక 2 months అదే పని పెట్టుకున్నాను, అప్పుడు కొంచెం చేంజెస్ చేసిన. దాని తర్వాతనే హైదరాబాద్ బయలుదేరాను అన్నట్టు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్ సో మచ్. చరణ్ అర్జున్ గారు, అంటే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో బాగా
అంటే మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కనబడింది. అంటే సింగర్స్ అందరికీ అవకాశాలు రావట్లేదు, అంటే చాలా వరకు ఉంటాయి రానివి అవన్నీ కూడా. సో ఆ స్టేట్మెంట్ గురించి ఏం చెప్తారు నార్మల్గా ఇప్పుడు? అంటే ఫ్రస్ట్రేషన్ అనలేదు, ఫ్రస్ట్రేషన్ అదే మీకు కూడా ఉపాధులు కలిగించలేదు గవర్నమెంట్ నుంచి అని మీరు మాట్లాడారు కదా. సింగర్ని ఇస్తామన్నారు, ఏ ప్రెస్ మీట్ అంటున్నారు మీరు? దాంట్లో ప్రెస్ మీట్ ఆయన అక్కడ ఉన్నాయని ఒక ఆయన కథలు పాటలు జాగ్రత్తగా పెట్టుకోండి మీరు, సినిమా వాళ్ళు కొట్టేస్తారని అంటే, ఈ సినిమా వాళ్ళు ఎవరిని ఏం చేయరండి, సినిమా వాళ్ళు అందరూ తెలంగాణ ఆంధ్ర అవన్నీ ఏమి లేవు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ టాప్ రేంజ్లో ఉన్నారు పెద్ద పెద్ద సినిమాలతో. వాళ్ళంతా ఈ సినిమా ఎప్పుడు ఎవరిని అన్యాయం చేయదు, సినిమానే పైన ఉంచుతుంది. ఏమైనా చేస్తే రాజకీయ నాయకులు చేస్తారేమో అన్నాను అంతే. అంతకుమించి కళాకారులన్నీ రాజకీయ నాయకులు చేస్తారు, సినిమా వాళ్ళు చేయరు. డైరెక్టర్ గారు నమస్తే అండి, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నేను కూడా సింగాని వారసుడిని. ఇల్లందు ఉన్నా 88 టైంలో. సో చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యాన్ని తీసుకొని మీరు సినిమా చేయటం, అందులో కొత్త ఆర్టిస్టులను పెట్టుకొని చేయటం అనేది ఇంకా గట్స్ ఉండాలి. సో మీ మీద మీకు నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. సినిమాలో అసలు కంటెంట్ ఏం చూపిస్తున్నారు, సింగరేణి కష్టాలు చూపిస్తున్నారు, అక్కడ జీవన విధానాన్ని చూపిస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇవి అందరినీ పెట్టుకొని మీరు? సార్ అంటే లైక్ సినిమా కూడా సినిమా మీదనే. సో ఒక ఆస్పిరెంట్ ఐ మీన్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు హైదరాబాద్లో ఉండే డైరెక్టర్ అవుతామని అక్కడ కాలేక సంతూరులో ఉన్న వాళ్ళతో సినిమా తీద్దాం అనుకోండి ప్రయత్నం చేస్తూ రకరకాల కష్టాలు పడుతూ ఆయనకు కూడా ఆయనలో కొన్ని ఉన్న తప్పులు కూడా ఎత్తుక్కుంటూ మరి లాస్ట్కు సినిమా తీయడా. సో లిటిల్ బిట్ అంటే ఎగ్జాక్ట్గా నాది కాకుండా నాదే రిఫరెన్స్ తీసుకొని తీసిన సినిమా లిటిల్గా. సో ఎంతమంది కొత్త ఆర్టిస్టులు పెట్టుకున్నారు కదా, మీకు రిస్క్ అనిపించలేదా సినిమా చేస్తున్నప్పుడు? అంటే ఎందుకు చేస్తున్నాను రా బాబు ఈ తలకాయ నొప్పి నాకు ఎందుకని? అంటే సినిమా ఎప్పుడైనా రిస్కే సార్. అంటే ఈవెన్ నోన్ యాక్టర్స్ తీసినా కూడా, అంటే మీకు కూడా తెలుసు కొత్త వాళ్ళతో కూడా రిస్కే, కానీ నాకు కొంచెం రిస్క్ ఎక్కువ. సో ఏ రిస్క్ చూస్ చేసుకుందాం అంటే నేను ఈ రిస్క్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నేను గెలుస్తూ నాతోటి ఇంకో 4 గెలుస్తారు, నేను ఒక కొత్త విషయాన్ని అయితే ప్రూవ్ చేయగలుగుతా కదా. సో దాట్ మేక్స్ సమ్ ల్యాండ్ మార్క్, కొందరికి మోటివేట్ చేయగలుగుతుంది. లవ్ టువర్డ్స్ సినిమా ఇది చేయడానికి కూడా కారణం. అంటే కొన్ని కథలు చెప్పాలి, కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఐ మీన్ లైక్ ఇట్లనే యాక్ట్ చేయాలి అనేదానికన్నా వీ హ్యావ్ టు బిహేవ్, యాక్టర్ షుడ్ బిహేవ్. ఆ ఫీలింగ్ ఆడియన్స్కి నేను కలిగించగలగాలి. సో ఇవన్నీ బేసిక్ చిన్న ఆలోచన మీద చేసిన, కానీ రిస్క్ అనిపిస్తే ఆబ్వియస్లీ అందరికీ. రిలీజ్ అయ్యి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ ఐ మీన్ నచ్చేసరికి రిస్కే సార్, కొంచెం లిటిల్ బిట్ వరి అయితే ఉంటుంది. కానీ ఎందుకు వేసినా అనే వరి కన్నా ఎందుకు అవుతుంది అనే వరి మీదే ఎక్కువ వెళ్తుంది కదా సార్. అట్లా ఆల్ ది బెస్ట్, మీ సంకల్పం మంచిది సార్. థ్యాంక్ యూ సార్, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అజర్ గారు సార్ ఆ సాంగ్ అయితే చాలా క్యాచింగ్ ఉందండి. ఇందాక మీరు సాంగ్లో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు చెప్పిన దానికి ఆర్జీవి గారు ఇందాక ఇన్స్పిరేషన్ అవుతుంది కదా, ఒక లైన్ చెప్పారు దానివల్ల. ఆయన కూడా ఇదే టైప్ ఆఫ్ సినిమా తీశారు, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు అని. సో ఆ ఫ్లేవర్ గుర్తొచ్చింది నాకు. అంటే దాని మీద ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా ఆయన మూవీతో? అంటే అట్లేం లేదు సార్. అంటే దాంట్లో కథ వేరు. కథ జనరల్గా ఒక రూటెడ్ గ్రౌండెడ్ కథలు చెప్పాలి. మన ఊర్లో ఎట్లుంటాము, మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తాము, మనం ఏం నేర్చుకోవాలి, వేర్ వీఆర్ రాంగ్. ఐ మీన్ ఆ ఉద్దేశంలో గ్రౌండ్లోకి వెళ్ళి పుట్టిన కథ. అంటే నేను పెట్టడం కూడా మట్టిలోంచి వెళ్ళి పుట్టిన కథ, మట్టి మనుషులతో తీసిన సినిమా. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లో తీయాలి సినిమా. అంటే లిటరల్గా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మా గోదావరికానికి వచ్చి కొన్ని క్యారెక్టర్స్ని చూసి వాళ్ళతో కొంచెం పరిచయం అయ్యి వాళ్ళతోటి ఒక ట్రావెల్ చేసి వాళ్ళు నచ్చేటట్టు లాస్ట్కు ఒక మంచి విషయంతో బయటికి వెళ్ళాలి అనే థాట్ తోటి తీసాను సార్. అంటే సినిమా అంటే జనరల్గా ఫ్లేవర్ అంటే ఎంటర్టైన్మెంట్, అంటే గ్లామర్ కూడా. అవును. దీంట్లో హీరోయిన్ ఉంది లేకుండా చేశారంటే ఏంటి రిస్క్ అనుకోవాలా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి 40+ ఏజ్ అన్నట్టు. సో 40+ ఏజ్ అనక ఆబ్వియస్లీ వైఫ్ ఉంటుంది. సో హీరోయిన్ ఉండదు అన్నట్టు ఈ లెక్కలో. సో అట్లా ఫీమేల్స్ లేరు మేజర్గా, హీరోయిన్ లేకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి, మీడియా అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.